మంత్రివర్యులు చెప్పినట్టుగా యావత్ రాష్ట్రంలో ప్రతి గ్రామం నుండి పట్టణం వరకు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మన తెలంగాణ అచ్చు సాంప్రదాయం అయినటువంటి బతుకమ్మ పండుగ తలపెట్టడం శుభపరిణామం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ శ్రేణులు ప్రతి గ్రామంలో విధిగా 9 రోజులు ఎంగిలి పువ్వుల బతుకమ్మ మొదలుగాను సద్దుల బతుకమ్మ వరకు వెన్నంటూ ఉండి ప్రభుత్వ యంత్రాంగంతో చేయి కలిపి బతుకమ్మ నిర్వహణలు ఎక్కడి నుంచి కూడా లోటుపాట్లు లేకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ శ్రేణులు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్టీలకు అతీతంగా బతుకమ్మ ఆడుకోవాలి. ఏళ్ళ నుండి చాలామంది కొత్త వారికి బతుకమ్మ అంటే 2002 నుంచి మొదలైన అపోహ ఒకటి ఉండింది. బతుకమ్మని ఇందాక మిత్రులు చెప్పినట్టు అసెన్స్ లేకుండా అదొక రాజకీయ వేదికగా మలుచుకొని దాని నుంచి లబ్ధి పొందిన సందర్భం. అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీని మంత్రులు ధన్యవాదాలు చెప్తానండి. ఇది పార్టీలు లేవు, కుల మతాలు లేవు, ప్రాంతాలు లేవు, అందరూ కలిసికట్టుగా కలుపుకొని బతుకమ్మ ఆడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈ బతుకమ్మలో అందరూ పాల్గొనాలి. బతుకమ్మ పండుగని రాజకీయం చేయొద్దు. రకరకాల పాటలతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది తెలంగాణ, అచ్చు తెలంగాణ పండుగ. ఇది ఆ తెలంగాణ అసెన్స్తోనే అందరూ కూడా కలిసికట్టుగా ఈ పండుగ నిర్వహించుకొని తెలంగాణ సాంప్రదాయాన్ని చాటి చెప్పే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది, వసతులు చేస్తూ ఉంది, అన్ని సౌకర్యాలు ఇస్తూ ఉంది. విధిగా మా మహిళా సోదరులు అందరూ కూడా బతుకమ్మలో 9 రోజులు పాల్గొనాలి. ఫైనల్ డే రోజు గాల్బాగ్ స్టేడియంలో జరిగే ఉత్సవంలో కూడా మీరందరూ పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా హనుమంతరావు గారు ఏళ్ల తరబడి నుంచి బతుకమ్మ కుంట గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారి గురించి మీకు తెలుసు. చిన్న ఎక్కడనైంది అంటే ఉరికెత్తిపోయి ఆ సమస్య మీద పడి ఈ వయసులో కూడా పోరాటం చేసే తత్వం ఉంది. ఇలా బతుకమ్మ కుంట మళ్ళా ప్రభుత్వం ఆధీనమై బతుకమ్మ కోసమే కేటాయింపు జరిగింది అంటే దాంట్లో ముఖ్యమంత్రి గారితో పాటు హనుమంతరావు గారి పాత్ర గణనీయంగా ఉంది. 10 ఏళ్లుగా మీరు చూశారు, ఆస్తులు, కుంటలు, బతుకమ్మ కుంటలు అంటే ఎన్నో చెరువులు అన్యాక్రాంతం అయిపోయినాయి, ఆక్రమణ గురైపోయినాయి. దాని కారణంగానే దూరదృష్టితో ఇవాళ హైడ్రాన్ తీసుకురావడం జరిగింది. దానివల్ల ఇలా బతుకమ్మ కుంట యథాస్థితికి చేరింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగం. నేను మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బతుకమ్మ పండుగని గౌరవంగా, గర్వంగా అందరం కలిసి జరుపుకుందాం. అందరూ దీంట్లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. బతుకమ్మ చీరల పంపిణీ డేట్ ఎప్పుడన్నా నాకు తెలియదు, కానీ త్వరలో బతుకమ్మ చీరలు ఇవ్వబోతా ఉన్నారు. 23rd నుంచి ఏదో ఇస్తూ ఉన్నారు. నాణ్యమైన చీరల కోసం ప్రభుత్వం రూపకల్పన చేసింది. బతుకమ్మ చీరలు ఉంటాయి. బతుకమ్మ పండగ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఇచ్చి, అన్ని వసతులు ఇచ్చి ఘనంగా నిర్వహించబోతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.